ఆకలితో ఉన్న అన్నలారా, అలమటించే అక్కలారా, రండి కాంతమ్మ హోటల్ కి. మేము ఫ్రెష్ గా తయారు చేసే ఇడ్లీల్లో, గారెల్లో వెండి నాణాలు పెట్టాం. ఇదేం స్కీము? వెండి బిళ్ళ స్కీము. ఈ మధ్యన మా సినిమా చూస్తే కిలో బంగారం ఫ్రీ అంటున్నారే, ఇప్పుడు అది హోటల్ కూడా పాకినట్టుంది. ఓహో, అయితే పదండి. చెంబు శాస్త్రి గారు, పొద్దునే మీరు పళ్ళు కూడా తోమినట్లేదు. వారిని నీ పంపు చెట్టు పాడుగాను. ముందు బిడ దొరకనివయ్యా, తర్వాత పళ్ళు తోముకోవచ్చు. అదంత పని అయిపోలా. ఈ సంచిలో ఇడ్లీ వేయండి, దీంట్లో చట్నీ వేయండి. బాబు సాంబారు ఉందో ఈ ఇడ్లీలో ఏ బిళ్ళందో. బెండుగుండు అప్పా, మనం నిద్ర లేచావా కలగంటున్నావా? అబ్బులు కొత్తగా స్కీమ్ కన్నాడు. అప్ప ఐడియా ఏంటిది? మనం కూడా వెళ్ళా ఇడ్లీలు తింటే మనకు వెండి బిళ్ళలు వస్తాయి కదా, వెళ్దామా? పాతాళ భైరవి సినిమా లాగా అబ్బులు. ఏంటయ్యా ఇది? చెప్పాక మనది గోల్డెన్ లెగ్గు. ఇక చూసుకో, నువ్వు వెళ్ళి గల్ల పెట్టి ముందు కూర్చో. కాని కాని దొరికింది, దొరికింది వెండి బిళ్ళ. గలగల్లా గల్లా గల్లా. అమ్మా, అన్ని వెండి బిళ్ళలు నా ఇడ్లీలోనే రావాలి. మొత్తం నీకేనా? మాకెవ్వరికి అక్కర్లేదా? అక్కర్లేదు. రేత్రి కమల పిల్లలు కన్నట్టు ఏగలు తోలుకుంటూ కూర్చున్న మా సెల్లమ్మ ఓట్ల ముందు ఈ జనం ఏంట్రా? ఇది కళా నిజమా? కళ కాదు బాబాయ్, నిజమే. మా అబ్బులో స్కీమ్ పెట్టాడు. ఇడ్లీలో గారెలో వెండి రూపాయి బిళ్ళలు పెట్టాడు. మీ అదృష్టాన్ని పరీక్షించుకోమన్నాడు. అయితే మనం కూడా ఛాన్స్ చూసుకుందాం. నేను కాంతం గారు అనగారయ్యా. పాలకాను, ఇక్కడ రక్త సంబంధాలు లేవు. లైన్ లో రా. నాకు వెండి బిళ్ళ దొరికిందిరా. పిల్లని వెళ్ళిపోతున్నారు. వెళ్ళింది 10 వెండి రూపాయి బిళ్ళలు, వచ్చింది 10,000 క్యాష్. అప్పులు నీ బుర్రే బుర్రయ్యా. 500 బోనస్. నువ్వు ఉంచుకుంటావో వాచి కొనుక్కుంటావో నీ ఇష్టం. ఐ లైక్ దిస్. ఏంటి కదబ్బా, పాత్రలు నేను ఒక ఉన్నాను సంగతి మర్చిపోయి దానధర్మాలు చేసేస్తున్నా అంటే బిల్లులో సగం నాకు ఇస్తాన్నావుగా అన్నాను. అయితే ఇవ్వు. తీసుకో. అందులో 660 బిల్లులు ఉన్నాయి, అందులో సగం 330. ఎలాగమ్మా మళ్ళీ చెప్పు. తీసుకో. ఏంటంటే వెన్ను పట్టు పడితే వాళ్ళని చూశాను కానీ ఇలా బిల్లు పట్టు పడితే వాళ్ళని నిన్నే చూసా. ఏమిటమ్మా దాస్తున్నావు? ఏం లేదు, ఏం లేదు. నా దగ్గర ఎందుకమ్మా దాయడం? ఏంటది? చదువు అంటే దానికి ప్రాణం. ఖర్చని పిన్ని మార్పించింది. పరీక్షలు రాయకపోయినా ఇంట్లో చదువుకుంటారంటే పాత పుస్తకం తెచ్చిచ్చా. నీకు చదువంటే ఇష్టమమ్మా? నిన్ను నేను చదివిస్తాను.